రాణుని రామునింకనుము నీక బుద్ధి కాకుండినన్ సీతారాముల కోపస్ఫీతానల చిఖల కలయ బెచ్చుతూ లంకాభీతవ్రాతము ఈ లంకనంతటినీ కూడా సీతారాముల యొక్క కోపాగ్ని జ్వాలలు కాల్చక ముందే వెళ్ళి రామచంద్రమూర్తి పాదాల మీద పడి క్షమాపణ చెప్పి సీతమ్మతని తిరిగిచ్చేయి, లేదా లంక సర్వనాశనం అయిపోతుంది రావణ. ఎవరు చెప్పగలరు ఇలా? అంతటి రావణుడు హడిలిపోయాడు. ఈ వానరాన్ని పట్టి ఇప్పుడే సంహరించండి అన్నాడు. మహానుభావుడు కాబట్టి ధర్మాత్ముడు విభీషణుడు లేచి సాధుర్వా యదివా సాధు పరైరేషా సమర్పిత బ్రవన్ పరార్థం పరవాన్ నదూతో వదమర్హసి. అన్నయ్య దూతని చంపకూడదన్నయ్య, మిగిలిన శిక్షలు ఇయ్యొచ్చు అన్నాడు. ఏదో తర్వాత శిక్ష వేశాడు, లంకాదహనం చేసి పారేశాడు స్వామి. ఆయన అవిక్ర పరాక్రమం అటువంటిది, ఆయన మాట తీరుటువంటిది. అందుకే రామచంద్రమూర్తి అంతటి వారు మొట్టమొదటిసారి హనుమ కలుసుకున్నప్పుడు పంపా తీరంలో ఒక మాట అన్నారు. నా యజుర్వేద వినీతశ్చ నా ఋగ్వేద వినీతశ్చ నా యజుర్వేద భాషిణ నా సామవేద విదుష శిక్షమేవ విభాషితం. 4 వేదాలు చదువుకోని వాడు ఇలా మాట్లాడగలడా? ఈయన వ్యాకరణ శాస్త్రాన్ని ఎంత బాగా చదువుకున్నాడో, ఒక్క అపశబ్దం లేదు నోట్లోంచి, వాక్య నిర్మాణం అలా వస్తుంది. ఆయన గుండెల్లో, ఆ నోట్లో, శిరస్సులో ఆ శబ్దం అలా బంధింపబడుతోంది. ఎప్పుడు ఏ మాట ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాడు స్నేహితుడయ్యుంటే కశ్యనారాజ్యతే చిత్తం ఉజ్జదాసే రరేరపి. కత్తి ఎత్తి చంపడానికి వచ్చిన శత్రువు కూడా అటువంటి వాడి మాట వింటే కత్తి దింపి స్నేహం చేసుకుంటాడు. ఎటువంటి మాట వైభవం ఉన్నవాడయ్యా లక్ష్మణ, మాట్లాడు ఆయనతో అన్నారు. అంతటి మహానుభావుడు హనుమ అంటే. ఆయన మాట తీరంత గొప్పది. ఎక్కడెక్కడ హనుమని ఉపాసన చేస్తారో అక్కడక్కడ అంత గొప్పగా అనుగ్రహిస్తారు. 100 యోజనముల సముద్రం దాటి వచ్చేస్తున్నారు. వచ్చేసిన తర్వాత ఇంతమంది వానరులు ఒంటికాలు మీద లేచి నిలబడి ఉన్నారు. ఏమో ఏం చెప్తారోనని. దృష్ట్వా సీతేతి విక్రాంతః సంక్షేపేణ న్యవేదయత్నిషాజత హస్తేన గృహీత్వా మలిన సుఖం అంటారు మహర్షి. ఆకాశంలోంచే చూడబడెను సీతమ్మ. మంచి మాట ఒక్కడి చెప్పి కిందకి దిగి వాళ్ళందరూ తోకలు ఊపుతున్నారు, కొమ్మలు ఊపుతున్నారు, చెట్లు ఊపుతున్నారు. ఏ మాట చెప్తారోనని హనుమ వచ్చి శుభవార్త చెప్పేటప్పటికి సంతోషం, ఎగిరారు, మీదపడ్డారు, ముట్టుకుంటున్నారు, కౌగులించుకుంటున్నారు. గుహలోకి తీసుకెళ్లారు, అంగదుడిని కూర్చోబెట్టారు, తను వెళ్ళినటువంటి విశేషాలన్నీ చెప్పారు. మహానుభావుడు మళ్ళీ వెళ్ళి రామచంద్రమూర్తితో నియత సముదాచార పరమ నియమంతో చక్కటి ఆచారంతో సీతమ్మ పరమభక్తితో ఉంది. ఎందుకంటే రాముడు అడిగాడు, వానరులందరూ వెళ్ళి చెప్పారుగా హనుమ, అందుకని వాళ్ళే చెప్పేశారు ముందు, ఇలా ఉంది అలా ఉంది, సీతమ్మ అశోకవనంలో ఉంది, ఇలా మాట్లాడింది అలా మాట్లాడిందని. ఆయన తెలివి తక్కువడా? ఆయన ఒక్క ప్రశ్న వేశాడు, నా యందు సీతమ్మ ఎట్లున్నది అన్నారు. వీళ్ళందరూ పక్కకి తప్పుకుని హనుమ ఇలా రా నువ్వు చెప్పు అన్నారు. అది చెప్పాలంటే ఆయనే చెప్పాలి. అది హనుమ యొక్క గొప్పతనం. ఆయన ఏం చెప్పలేదు. చెప్పకుండా ఆయన ఏం చేశారంటే, ఒక్కసారి ప్రణమ్య సరసాదేవ్యా సీతాయై దిశం ప్రతి, సీతమ్మ ఎటువైపు ఉందో అటువైపు తిరిగి నమస్కారం చేశారు. నా నుంచి నమస్కారం అందుకోవలసినంత పవిత్రమైనటువంటి స్థితిలో సీతమ్మ ఉన్నది. అంతే, చాలదు. రామ సుగ్రీవయో సఖ్యం శ్రుత్వా ప్రీతిముపాగత. ఓ రామ, నువ్వు సుగ్రీవుడు కలుసుకున్నామని విని మురిసిపోయింది నా తల్లి. నియత సముదాచార పరమనియంతో, చక్కటి ఆచారంతో, నీ యందు పరమభక్తితో, నీ యందు మనసు పెట్టుకుని ఉంది, తపస్సు చేస్తోందయ్యా. ఈ మాటలు చెప్పి ఒక మాట చెప్పారు సుందరకాండ చిట్ట శ్లోకం. అందులో తతోమయా వగ్బిదధీన భాషిత, తతోమయా వాగ్బిదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాభిపీడిత అంటారు. సీతమ్మ దగ్గరికి వెళ్ళి నేను మాటలు మాట్లాడాను. నేను మాట్లాడినటువంటి మాటల వలన సీతమ్మ తల్లి యొక్క శోకం అంతా కూడా పోయింది. కానీ కొద్ది శోకం మిగిలి ఉంది. ఏమిటి ఆ శోకం అంటే, నువ్వు ఆమె కొరకు శోకిస్తున్నావని తాను శోకిస్తాం అంతే తప్ప ఇప్పుడు ఆ తల్లికి శోకం లేదు. నేను ఆ అమ్మకు శాంతిని ప్రసాదించాను అన్నారు. తన మాటల చేత శాంతి ప్రసాదించాను అని హనుమ చెప్పిన కాండ సుందరకాండ. మాట గొప్పతనం ఏమిటో నిరూపించిన మహాపురుషుడు స్వామి హనుమ. అందుకే హనుమని ఉపాసన చేస్తే అలా మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞ అబ్బుతుంది. అంతటి మహాత్ముడై
లోకానికంతటికీ కూడా వాగ్వైభవాన్ని చాటి చెప్పినటువంటి అనితర సాధ్యమైనటువంటి ప్రజ్ఞాశాలి. అటువంటి హనుమకి ఉత్సవం చేసి ఆయనని ఉపాసన చేసి ఆయన నుండి మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞా విశేషాన్ని ఆయన అనుగ్రహంగా పొందడం ఇవాళ లోకంలో అందరికీ కూడా అవసరమైనటువంటి విశేషం. ఆయన యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత మనందరం పరమ ప్రశాంతంగా జీవించగలిగినటువంటి వాగ్విధానము మనకి ప్రచోదనముగాక అని స్వామి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ, నేను ఇవాళ ఈ సందర్భంగా రామనామం, అందులో హనుమ యొక్క వాగ్వైభవం చెప్పున్నాం కదూ, హనుమని కీర్తించిన చోట సీతారాములు వచ్చి పరవశించిపోతారు. రామనామం చెప్పే ముందు మీతో ఒక శుభవార్త మనవి చేస్తున్నాను. మన ఊరికి ఎంతో సేవ చేసినటువంటి వారు బాదం మాధవరావు గారు కాకినాడ పట్టణానికి ఒక అద్భుతమైనటువంటి కానుకనివ్వబోతున్నారు. 25/12 అదృష్టవశాత్తు అది సెలవు అందరికీ. ఆ 25/12 తారీఖు అంటే ఈ నెలలోనే 25వ తారీఖున భద్రాచలం నుంచి సీతారామచంద్ర ప్రభువు కదిలి వస్తున్నారు. ఆ సీతారామ కళ్యాణం జరగబోతోంది. వేదిక ఆనంద భారతి గ్రౌండ్స్, సినిమా రోడ్, కాకినాడ. 25వ తారీఖు డిసెంబర్ 25వ తారీఖు ఉదయం 9 గంటలకి లేదా ఉదయం 8 గంటలకండి ఊరేగింపు, ఉదయం 7:30 కల్లా రామచంద్రమూర్తితో సీతమ్మ తల్లితో కలిసి మనందరం ఊరిరిగింపుగా అయ్యప్ప స్వామి దేవస్థానం నుంచి బయలుదేరుతాం. బయలుదేరి రామనామం చెప్పుకుంటూ భజన చేసుకుంటూ సువాసినులందరికీ కూడా మంగళ ద్రవ్యాలు ఇస్తారు, పేలాలు సుగంధ ద్రవ్యాలు ఇస్తారు. చక్కగా అది దేవతలకి పిలుపు, సువాసినిత్వానికి పరాకాష్ఠ. సువాసినిగా ఉన్నందుకు ఉత్సవంలో అటువంటి పని చెయ్యాలి. చక్కగా మంగళ ద్రవ్యాల్ని జల్లుతూ పేలాలు జల్లుతూ సువాసినులు నడుస్తారు. ఆ ముందు కన్యకామణులు మధుర పదార్థాలు పట్టుకుని నడుస్తారు. ఆ ముందు డోలు సన్నాయి ఉంటుంది, వేద పండితులు ఉంటారు, పురుషులు రథం దగ్గర ఉంటారు. ఆ వెనక మళ్ళీ కొంతమంది పురుషులు పూర్వ సువాసినులు, కొంతమంది పెద్దలు ఆ చివరికి ఉంటారు, ముందు ఉంటారు. ఇంత పెద్ద ఊరిరిముగా మనందరం సీతారామ కళ్యాణానికి ఆ రోజున ఎలా వెళ్ళారో అలా అయ్యప్ప స్వామి గుడి నుంచి ఆనంద భారతి గ్రౌండ్స్ చేరుకుంటాం. చేరుకున్న తర్వాత భద్రాచలం నుంచి వచ్చినటువంటి సీతారాములకు అద్భుతమైనటువంటి కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణాన్ని మనందరం కూడా చూడవచ్చు. 25వ తారీఖు సాయంకాలం నుంచి సూర్యకళా మందిరంలో షట్పది స్తోత్రం మీద ప్రతిరోజు సాయంకాలం 6:30 నేను ఉపన్యాసం చెప్తాను. దానికి కూడా మీరు రావచ్చు. కాబట్టి అందరూ కూడా డిసెంబర్ 25వ తారీఖు ఉదయం 7:30 అయ్యప్ప స్వామి దేవస్థానానికి చేరుకుంటే మనందరం చక్కగా ఊరిరిగింపుగా బయలుదేరి సీతారామచంద్ర ప్రభువుతో పాటుగా కదిలి వెళ్ళి ఆనంద భారతి గ్రౌండ్స్ లో సీతారామ కళ్యాణాన్ని చూసుకుని కృతకృత్యులమై ఇంటికి వెడదాం. అంతటి అద్భుతమైనటువంటి కానుక పట్టణానికి పట్టింది. దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవలసిందిగా మనవి చేస్తూ ఇప్పుడు అందరం రామనామం చెప్దాం. మీకందరికీ దానికి సంబంధించిన కరపత్రం కూడా ఇచ్చారు. ఆ సమయం అవి గుర్తు పెట్టుకోవడానికి చక్కగా దాన్ని చూసి మీరు ఆ సమయపాలనం చేసి రండి. నేను ఇప్పుడు నేను చరణం చెప్తాను, మీరు మకుటం చెప్పండి. స్వామి హనుమ రామచంద్ర ప్రభువు సంతోషించేటట్టుగా అందున మంగళవారం చాలా గొప్ప తిథి ఇలా ఎక్కడ కలుస్తుందండి. ఇవాళ దత్తాత్రేయుల వారి జయంతి ఒక పక్క, మార్గశీర్ష మాసం పౌర్ణమి తిథి మంగళవారంతో కలిసింది. ప్రదోష వేళ, హనుమద్వుత్సవాలు, హనుమద్వైభవం చెప్పుకొని రామనామం. జీవితంలో ఇంతకన్నా భాగ్యమే ఉంటుంది. దారి నుంటిగా నడచు వారికి తోడు నీడే రామనామము, పాహి కృష్ణాయనచు ద్రౌపది పలికినది శ్రీరామనామము. కోరి కొలచిన వారికెల్లను కొంగు బంగరు రామనామము. గౌరికిది ఉపదేశ నామము, కమల జుడు జపించు నామము. బ్రహ్మ సత్యము జగన్మిథ్యా భావమే శ్రీరామనామము.
భక్తితో భజించు వారికి మమము సకల జీవులలోన వెలిగే సాక్షిభూతము రామనామము. ఆంజనేయుని వంటి భక్తులకు ఆశ్రయము శ్రీరామనామము. శిష్ట జనముల దివ్య దృష్టికి స్పష్టమగు శ్రీరామనామము. నిర్వికారము నిర్వికల్పము నిర్గుణము శ్రీరామనామము. కోటి జన్మల పాపమెల్లను రూపు మాపును రామనామము. శేషిలారా ఇక్కడికి వచ్చి వాయించు. నిర్మలంబగు శోధ చేసిన నేర్వదగు శ్రీరామనామము. ఎందరో మహానుభావుల డెందమాయను రామనామము. ఖాత వ్రాసిన వ్రాత తుడి చెడి దైవమే శ్రీరామనామము. అచలమై ఆనందమై పరమాణువైనది రామనామము. తత్వశిఖరమునందు వెలిగే నిత్య సత్యము రామనామము. అంబరీషుని పూజలకు కైవల్యమొసగిన రామనామము. బ్రహ్మపుత్రక రాజ్య వీణా పక్షమైనది రామనామము. నీలమేఘ శ్యామలము నిర్మలము అయినది రామనామము. రాక్షసులను తరిమి కొట్టిన నామమే శ్రీరామనామము. రామనామ స్మరణ చేసిన క్షేమమొసగును రామనామము. తల్లివలె రక్షించు సుజనుల నెల్ల కాలము రామనామము. జ్ఞానులకు ఆత్మానుభవ జ్ఞానమే శ్రీరామనామము. చాలా సంతోషం. మా శేషు భజన చేయిస్తూ ఉంటాడు. ఎంత అందంగా చేయిస్తాడంటే శ్రీరామనామము పలుకని వారలు అంటాడు. ఏమిటి శ్రీరామనామము పలుకని వారలు? రఘురామనామము పలుకని వారలు అంటాడు. ఏమిటి సీతారామనామము పలుకని వారలు? ఏమిటి వాళ్ళందరూ? ఏమిటి? జీవింపదల చుటే భూభారము అంటాడు. అసలు అలా రామనామం చెప్పనివాడు జీవించాలనుకోవడం భూభారం రా అంటాడు. మీ అందరితో చక్కగా అనిపిస్తాడు. మీ అందరు అంటూ ఉండండి, నేను బయలుదేరుతాను.